నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 27వ సంకీర్తన 14వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. తనను అణిచివేయాలని చూసే శత్రువులందరి కుతంత్రాల నుండి తనను తప్పించుమని విజయవంతమైన విశ్వాసంతో దావీదు చేసిన ప్రార్థనను ఈ కీర్తనలో మనం చూడవచ్చు. దానికి ఆధారంగా దేవుడు తనతో చేసిన నిబంధనను అతను ముందుకు తెస్తున్నాడు. దావీదు తనకెదురైన అంధకార సమయాలలో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. విశ్వాసులమైన మనం కూడా అదే రీతిగా కనిపెట్టుకుని ఉండాలి. ఆ సమయంలో మన దేవుడి యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మిక ఉంచి ఆయనను సమీపించాలి. ఆయన ఆత్మ ద్వారా స్థిరంగా ఆయనలో నిలిచి ఉండాలి. 42వ సంకీర్తన 5 మరియు 11 చరణాలలో కీర్తనాకారుడు తనకు తానే ఆదరణను ఇచ్చుకుంటూ తనలో తాను మాట్లాడుకునుట మనం చూస్తాం. నా ప్రాణమా, నీ వేళ కృంగియున్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు అని తనకు తాను సంభాళించుకుంటూనే దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని తనను తానే ఆదేశించుకుని తన దృష్టిని తనకు సంబంధించిన శోధన వైపు కాక దేవుని వైపు త్రిప్పుకుంటున్నాడు. 25వ సంకీర్తన 3 మరియు 21 వచనాలలో దేవుని యందు స్థిరమైన నమ్మిక, నిరీక్షణ కలిగి దేవుని దృష్టికి యథార్థ హృదయంతో నడుచుకుంటూ ఏ దోషము లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండి అన్ని విషయాలలో ఆయన కొరకు కనిపెట్టుకున్న ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనీయడు. దేవుని మార్గాలను మనకు తెలియజేసి మనం వెళ్ళవలసిన త్రోవలను సరళము చేస్తాడు. మనలను అన్ని సమయాలలో సంరక్షిస్తాడు. 130వ సంకీర్తన 5వ చరణం. మన జీవితాలలో ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికకు తల వంచి ఆయననే ఆశ్రయంగా చేసుకుని ఆయన మాట మీద ఆశ పెట్టుకుని సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు కనిపెట్టేవారముగా మనమందరం ఉండాలి. ఆమేన్.